ప్రతి చిత్రంలా కాకుండా ఏదైనా కొత్తగా ప్రయత్నిద్దామని ప్రేమికులకు స్వాతంత్రం వస్తే ఎలా ఉంటుందో తెలియజేయడమే మా ఈ చిన్న ప్రయత్నం. ఈ చిత్రంలో సన్నివేశాలు పాత్రలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితాలు మాత్రమే. మీ IBM ప్రొడక్షన్ హౌస్ LLP. రే, ఆ నాని అన్నను చూసావా? నువ్వెప్పటికైనా ఆ నాని అన్నంత గొప్పోడు అవ్వాలిరా. అన్నయ్య, ఎప్పటికన్నా నీ అంత అవ్వాలన్నదే నా కోరిక. ఎవరు చూడట్లేదు కదా. అమ్మయ్యా. హలో. హలో చిన్ని, ఇంకెంతసేపే? వస్తున్నా. బాయ్. అబ్బా వదులు నాని, ఎవరైనా చూస్తారు. ఎవరైనా చూస్తారనే లాగేశా. అయినా చూసిన ఏమవుద్ది? ఫస్ట్ లొల్లు అవుద్ది, నెక్స్ట్ పెళ్ళి అవుద్ది, ఆ తర్వాత నా చిన్ని తల్లవుద్ది. మాటలు బాగానే చెప్తావు. నేను ఇక్కడికి రావడానికి ఎన్ని తిప్పలు పడుతున్నానో నీకేం తెలుసు? నువ్వు నా కోసం ఇంత కష్టపడుస్తుంటే ఆహా, లోపల అంటే ఇక్కడ చాలా ఖుషిగా ఉంటుంది. అయినా ఇంకా ఎన్ని రోజులు ఇలాగే కలుసుకుంటాము? ఇంట్లో మాట్లాడేస్తే అయిపోతుంది కదా. ఓసి పిచ్చినా మొద్దు, పెళ్ళి అయితే ఇవన్నీ ఉండవే. అదే ఇప్పుడైతే నిన్ను చూడాలనిపిస్తుంది, కలవాలనిపిస్తుంది. చూస్తున్న కాసేపు కంటి నిండా నువ్వే కనిపిస్తావు. అంటే పెళ్లి తర్వాత ఇవేమీ ఉండవా? ఉంటాయి. రోజు పొలానికి వెళ్ళొచ్చే కాకిలా నా ఫేసు, ఇంట్లోనే ఉండే ఆయిల్లో వేసిన పూరిలా నీ ఫేసు. చూడడానికి చాలా బాగుంటది. నువ్వెన్నైనా చెప్తావులే కానీ నేను వెళ్ళొస్తా. అదేంటి అప్పుడేనా? ఇక్కడ ఇంకాసేపు ఉంటే ఏమేం జరుగుద్దో నాకు తెలుసులే. ఆహా, దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. సరే, రేపొద్దున్న మన పాత పడి దగ్గర కలుద్దాం. సచ్చినోడా, కళ్ళు కనిపించట్లేదారా? కనిపిస్తున్నాయి. గడ్డివాన్ దగ్గరికి మీ అమ్మాయి వచ్చిందని మీ అమ్మాయి చెప్పేయమంటావా? చెప్పుకోపోరా. ఏంట్రో కరెంట్ ఆ ఇంటికి ఇస్తే బల్బ్ ఎక్కడ మారుతుంది? ఏం పర్లేదు, మీలాంటి ప్రేమికులకు స్వతంత్రం వచ్చేంత వరకు మాలాంటి వాళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటారు. ఎరా భాష, ఊరెళ్తానని బస్సు ఎక్కావు కదరా, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఓ అదా, నాకు బస్సు పడదని చెప్పేసి నిమ్మకాయ తీసుకొని వెళ్తే మంత్రాలు చదువుతున్నాను అనుకుని దారిలో నింపేశారా. ఫేస్ వాల్యూ. సర్లే, సరదాగా అలా తిరిగి వద్దాం పద. సరేపా.
పప్ప పియో పమ్మ పాపియో. అరే భాష, ఆ, రోజు ఇలా మాతో తిట్టించుకునే బదులు నువ్వు ఒక అమ్మాయిని చూసి లవ్ చేయొచ్చు కదరా. ఆ? కొంపదీసి తేడాగడివా? చెచ్చే, మరి పొద్దున్నే ఫోన్ పట్టుకొని ఉన్నావా తిన్నావా పోయినావా అని అడుక్కుంటూ తిరగడం చేతకాక ఇలా సింగిల్గా మిగిలిపోయాను. పోనీ నాకెవరైనా నచ్చి నువ్వంటే ఇష్టం అని చెప్పాలనుకునే లోపు ఉమ్, ఈ చూడు, ఈ ఫేస్ చూసి బూచోడంటారే గాని బుద్ధిమంతుడని ఎవ్వరూ అనరు. అందుకని ఈ బూచోళ్ళ బతికేద్దామని ఫిక్స్ అయిపోయాను. నీ మీద నీకు నమ్మకం చాలా ఉందిరా. ఉమ్, అయితే పెళ్లి చేసుకోవా? ఎందుకు చేసుకును? చేసుకుంటా. కాకపోతే ఎక్కడో నాకు కూడా గంతకు తగ్గ బొంత దొరకపోదా ఆ బొంతలోకి దూరి. ఆ, దూరి నువ్వనుకున్నదే. అయినా నువ్వు చిన్ని అంతలాగా ఏం మాట్లాడుకుంటారా? బోరు కొట్టదా? నాకే నీతో 10 నిమిషాలు మాట్లాడుతుంటే చిరాకేస్తుంది. ఎలా భరిస్తుందంటావు? రే, అయినా నీకు ఆ మాటల వాల్యూ ఏం తెలుస్తుంది లేరా? మాలాంటి ప్రేమ పక్షులకి మాత్రమే తెలుస్తుంది. కరెక్టే. కాకపోతే ఆ పక్షులు రెట్లేసుకుంటూ తిరుగుతుంటే కంపు మాకొస్తుంది. ఏం చేస్తాం? ఉమ్, నువ్వు మారవరా? ఛీ! నేను మారనులే గాని. ఏంటి మాయా, ఎట్ట వెళ్ళొస్తున్నా? ఇక్కడేరా పొలానికి వెళ్ళొస్తున్నా. పొలానికి వెళ్ళొస్తున్నావని నీ మాట చెప్తుంది గాని పొదల్లో నుంచి వస్తున్నట్టు నీ లుంగి నీ మోకాల కంటిని మట్టి చెప్తున్నాయి. ఏంటి మ్యాటర్ మాయా? దరిద్రుడు పోయిపోయి ఈడికంటే కనిపించాలా? సరే మాయా, అత్తకి చెప్పు సాయంత్రం భాష ఇంటికి వచ్చి ఇంపార్టెంట్ విషయం ఏదో చెప్తాడంట అని. ఆ? ఓరే ఊరి నీకు దండం పెడతారా బాబు? ఆ పని మాత్రం చేయకు. నీకేం కావాలి చెప్పు. అంటే పొద్దున్నే నడుచుకుంటూ వచ్చేటప్పుడు డబ్బులు పడిపోయి మాయా, ఇలా ఎత్తుక్కుంటూ ఇలా వచ్చా. దరిద్రుడు, డబ్బులు కావాలని డైరెక్ట్గా అడగచ్చు కదా. అబ్బా, ఆ? నేను ఇస్తున్నా. నాకు ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకో. కొంచెం పెద్ద నోటే పడిపోయింది మాయా. ఉమ్, ఇది కూడా ఉంచు. అప్పుడప్పుడు నా పాకెట్ చిల్లులు పడుతుంటాయి మాయా. కొద్ది నువ్వే మెయింటైన్ చేయాలా. ఉమ్, మాలాంటి లవర్స్కి ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుందో ఏంటో. ఏం రోజు చూస్తున్నావు, వాట అడుగుతావే ఏంటి? ఎందుకురా ప్రేమకు లూసురు పోసుకుంటావు? ఒక్కసారి ఆయన వయసు చూసి చెప్పరా ఆ మాట. అంటే అది కదా, ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకునే ఏజ్లో ఇంకో ఫ్యామిలీ పెట్టడానికి రెడీ అయ్యాడు. అది వాళ్ళ ఇష్టం రా, నీకెందుకు మధ్యలో? ఎంత మాట అన్నావురా? ఇందాక నుంచి నీ జోబులో 50 రూపాయలు కాపాడుతున్నాయి. నేను అడిగానారా? చూసేసి వసూలు చేయమంటావా చెప్పు. వద్దులే. ఆ, దేవుడా, పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? అప్పుడే పెళ్ళెందుకు? కొన్నాళ్ళు ఇలా ఎంజాయ్ చేద్దాం. ఏంటి ఎంజాయ్ చేసేది? నీ ఫ్రెండ్ లాంటి వాళ్ళు ఉన్నంత కాలం ప్రేమికులు ఇక ఎంజాయ్మెంట్ అనే మాట మర్చిపోవాల్సిందే. సర్లే, ఆకలిస్తుంది, ఏమైనా తేలేకపోయావా? ఏం తింటావు చెప్పు, ఏం కావాలంటే అది, ఎంత ఖర్చు అయినా పర్లేదు. వద్దులే. మాటలోనే వచ్చేసాడు. మీ ఫ్రెండే అయి ఉంటాడు, వెళ్ళి డోర్ తీ. ఎవర్రా అది? రే, ఏం కావాలరా? ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదు. అయినా నీకు ఎక్కడేం పని? వెళ్ళు. రా. మీరు ఇక్కడున్న సంగతి మీ ఇంటికాడ చెప్పనా? ఆ? అయినా నీకు ఇవన్నీ ఎందుకమ్మా? జనరల్ నాలెడ్జ్ పెంచుకోవడానికమ్మా. ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకొని ఏదైనా కొనుక్కో. కిండర్ జాయ్ చాక్లెట్ తినే కిడ్నీ కాదు నేను. మరి ఇంకేం కావాలరా? అంటే నాకు కూడా ఖర్చులు పెరిగిపోయాయి. 200 ఉంటే పాకెట్ మనీకి ఇవ్వు చాలు. 50 రూపాయలు ఉంది, ఇప్పుడు ఎలా? ఏంటి, డబ్బులు లేవా? ఇందాక ఎంత ఖర్చైనా పర్లేదన్నావు. అంటే నువ్వు మొహమాటానికి ఎలాగో అడగవు కదా అని. హలో, మీ డిస్కషన్ ఆపి నాది నాకు ఇస్తే వెళ్ళిపోతా.
పిల్ల పిశాచ్. బాయ్. అరే నా బదులుపోలరా. జిఎస్టీ పేమెంట్లే. చిన్న పిల్లోడు కూడా బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టాడు. ఇక్కడ వద్దు, వేరే ప్లేస్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఉందా? చేతులు చిల్లి గవ్వలేదు కానీ వేరే ప్లేస్ అంట, వేరే ప్లేస్. రా ఎటు వెళ్తున్నారు? కర్మచ్చిపోయారా పావును పక్కన పెట్టుకుని తిరుగుతున్నావు. బుసలు కొడుతుందిరో. రే ఆపరా, సరదాగా ఇలా నడుచుకుంటూ వచ్చు. ఈడేంటి ఇక్కడ ఉన్నాడు? ఏంటమ్మో నైట్ మేడమేకి రాలేదు? హోంవర్క్ చేసుకుంటున్నా. నీ గురించి నేను ఆలోచిస్తూ నైట్ హోంవర్క్ కూడా చేయలేదు. టీచర్ కొట్టింది చూడు. అయ్యో అంతా నా వల్లేనా? నువ్వు ముట్టుకున్నావుగా, తగ్గిపోద్దిలే. నీకోసం ఏం తెచ్చానో చూడు. హాయ్, థ్యాంక్ యూ. ఈ 50 రూపీస్ కూడా నీకే. హౌ క్యూట్, థ్యాంక్ యూ. అయ్ బాబోయ్, నవ్వేస్తుంది. వీడొస్తున్నాడేంటి? ఇప్పుడు వీడికి దొరికితే నా లవర్ ముందు పరువు పోద్ది. మా అమ్మ బట్టలు సప్తమన్నది. బాయ్. ఓరని వీళ్ళకి కూడా లోకు వైపోయినా. ఒకటి, ఆ రెండు, ఆ మూడు, ఆ నాలుగు, 5, 6, 7, 8, వీడి పనే బాగుంది. ఈ రోజు వీడి దెబ్బకి ఎంతమంది ప్రేమికులు బలయ్యారో. కొంపదీసి ఆ తెంగత కూడా మనోని భరించలాగా వదిలేసిందేంటి? మనకెందుకులే. ఆఖరికి చిన్న పిల్లోడు కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నిజంగా ప్రేమికులకు స్వాతంత్రం వస్తే ఎంత బాగుండో. బాబు, ఈ నెంబర్ కొంచెం ఫోన్ కలుపుతావా? ఓకే అండి. అరే నాని, ప్రేమికులకు స్వతంత్రం వచ్చిందంట్రా. అరే భాష, నిజం చెప్పరా? నిజమేరో. అవునా? చిన్ని, ప్రేమికులకు స్వాతంత్రం వచ్చింది. ఇక మనం ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. లేచిపోతాం పదా. అమ్మరా, అమ్మకు కూడా భయపడాల్సిన అవసరం లేదు. లేచిపోతాం పదా. అమ్మా, కాలేజీకి వెళ్తానని నువ్వు చేస్తున్న పని ఇదా? సాయంత్రం ఇంటికి రా, నీ పని చెప్తా. శ్యామలో, మన ప్రేమికులకు స్వాతంత్ర్యం వచ్చేసింది. ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు. నువ్వు వచ్చేసేయ్. అమ్మా, ఎవరతను? ప్రేమికులకి స్వాతంత్రం వచ్చింది. మనం ఇంకెవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇదేంటి ఇప్పుడు వచ్చింది? నాకు తెలియకుండా ఈ అమ్మాయిని కూడా మెయింటైన్ చేస్తున్నావా? నాకు తెలియకుండా ఇంకో దాన్ని మెయింటైన్ చేస్తావా? అయిపోయారు నా చేతిలో. ఇద్దరికి ఒకేసారి దొరికిపోయాను. ఇప్పుడు ఎలా? ఇప్పుడు దొరికానంటే వీళ్ళ చేతిలో అయిపోతాను. ఇక్కడి నుంచి జంప్ అయిపోరా నానే. నాకు తెలియకుండా ఈ అమ్మాయిని కూడా మెయింటైన్ చేస్తావా? నా చేతిలో అయిపోయారు. నువ్వు నా చేతిలో మోసం చేస్తావా? ఒకరికి తెలియకుండా నేను ఆగితే నా పని అయిపోతుంది. స్వాతంత్రం వచ్చింది. శృతి, లేచిపోదాం పదా. వీడేవాడు మధ్యలో? అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? శృతి, నేను నీకు తెలియకుండా చిన్నని మెయింటైన్ చేస్తుంటే నువ్వు నాకు తెలియకుండా నువ్వు వీని మెయింటైన్ చేస్తున్నావా? నువ్వెందుకు వచ్చావురా ఇప్పుడు? ఏ చిన్ని, నీకోసమే ఎతుకుతున్నా. వీడొస్తున్నాడేంటి? చిన్ని, ప్రేమికులకు స్వతంత్రం వచ్చిందంట. పదా, లేచిపోదాం. అయ్యో, దొరికిపోయానే. కొంపు ముంచావు కదరా. నా పక్కన ఉంటే నాలో వరకే లేనేస్తావా? మిత్రద్రోహి. బుడ్డోడు పుట్టదాన్ని ఎత్తుకెళ్ళిపోతున్నాడు. ఎవడన్నా ఆపండి రోయ్.
ప్రేమికులు స్వాతంత్రం రావద్దు. వద్దు, ప్రేమికులు స్వాతంత్రం రావద్దు. అరే నాని ఏమైందిరా? ప్రేమికులకు స్వాతంత్రం రావద్దురా భాష. ఎందుకురా? కొన్ని నిజాలు తెలిసిపోతాయి. ఏ నిజాలు రయ్యి? ప్రేమికులు స్వాతంత్రం రావద్దు. వద్దు, స్వాతంత్రం రావద్దు. హాయ్. ఈరోజు నాకు స్కూల్ లేదుగా, అన్నను ఫాలో అవుతా. ఏంటి ఈ రోజు ఇంత లేటు? అదో పెద్ద కథలే. బా, ఏంట్రా నాని విశేషాలు? నాని నువ్వు నన్ను అనుమానిస్తున్నావేరా? ఎంత పాలు పోసిన పెంచిన పామైనా సరే చివర కాటేస్తుందని రాత్రి కల్లోనే తెలుసుకున్నాను రా. రే రాత్రి కల్లో ఏమొచ్చింది, ఏం తెలుసుకున్నావు? పొద్దుగాల నుంచి ఇదే మాట. ఏం చెప్తున్నాడు ఒక్క ముక్క అర్థం కావట్లేదు. భాష నువ్వు వెళ్ళు, నేను నానితో మాట్లాడతా. నిన్ను తిట్టాలన్న నేను చిన్న పిల్లగాన్ని అయిపోయాను. నీకోసమే ఈ వీడియో. కచరా నా కొడక, లోపల నా కొడక. నువ్వు తప్పు చేస్తావు. అరే మీకు దండవరా, ముందు మీరు వెళ్ళండి రా. అసలు ఏం జరిగింది నాని? అలా ఏం జరగదులే. అసలు మన ఊర్లో శృతి అనే అమ్మాయి లేదు కదా. నీ గురించి నాకు మొత్తం తెలుసు, నా గురించి కూడా నీకంతా తెలుసు. అయినా దీనికి ఎందుకు ఇంత భయపడుతున్నావు? అది కలే. ఉండు, ఇదేదో కొత్త నెంబర్ నుంచి ఫోన్ వస్తుందండి. హలో నాని, నేను శృతిని. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అసలు ఎవరు? నువ్వెవరో తెలియకుండా కాల్ చేస్తుందా? నిజంగా నాకేం తెలీదు. ఏ నువ్వు అబద్ధం చెప్పకు. నాకు కూడా ఏదో కొత్త నెంబర్ నుంచి కాల్ వస్తుంది. చిన్ని హలో, నేను భాష. నాని వెళ్ళిపోయాడా?